ఈ రోజు మనం వైకింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 18 లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో విట్సర్క్ ఓలాఫ్ ని చూడడం కోసం చాలా చలితో వణుక్కుంటూ వాడి గ్రేట్ హాల్ కి వచ్చాడు. ఎంట్రన్స్ లో ఒక డ్రోఫ్ నిల్చో ఉన్నాడు. వాడితో నేను రాగ్నర్ యొక్క కొడుకుని, ఐవర్ కింగ్ ఓలాఫ్ ని చూడడానికి పంపాడు అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు. వాడు వీడికి దారివ్వడంలా. నేను పెద్ద పెద్ద కొండల్ని గుట్టల్ని ఈ చలిలో దాటుకొని ఇంత దూరం వచ్చాను, అట్లీస్ట్ నన్ను అగ్గి దగ్గర కన్నా వదులు. నీ యొక్క కింగ్ ఓలాఫ్ గెస్ట్ ని ఇలాగైనా ట్రీట్ చేసేది అని అడిగాడు. ఆ డ్వర్ఫ్ నువ్వు వస్తున్నావని చెప్పి మాకు ముందుగా ఎవ్వరూ చెప్పలేదు. ఇలా ఎవ్వరికి చెప్పకుండా రావడం నాకు నువ్వు చేసిన ఇన్సల్ట్ గా నేను భావిస్తున్నాను. కానీ దాన్ని నేను మన్నించేసి కింగ్ ఓలాఫ్ దగ్గరికి తీసుకెళ్తాను. కానీ అందుకు నువ్వు నీ బట్టలన్నింటినీ విప్పి పడేయాలి అని చెప్పాడు. విట్సర్క్ ఏంటి నువ్వేం చెప్తున్నావు, ఈ చలిలో బట్టలన్నింటినీ విప్పాలా అని చెప్పి షాక్ అయి చూస్తున్నాడు. యార్క్ టౌన్ లో బియాన్ అండ్ గున్హిల్డ్ కి మ్యారేజ్ జరుగుతూ ఉంది. హెరాల్డ్ గాడు దాన్ని చాలా బాధగా కొంచెం కోపంగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ మ్యారేజ్ అయిపోయిందే. గున్హిల్డ్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి నువ్వు నాతో నార్వేకి కింగ్ అవ్వాలని చెప్పావు కదా అని అడిగాడు. అందుకు గున్హిల్డ్ అవును నేను చెప్పాను, కానీ నార్వేకి కింగ్ గా ఎవరు ఉండాలని చెప్పి నేను చెప్పలేదు కదా. నేను ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళే నార్వే యొక్క కింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది. హెరాల్డ్ కి ఆమె చెప్పింది అర్థమయ్యేలోపు మ్యాగ్నస్ వచ్చి ఇన్ని రోజులు నా ఐడెంటిటీని బయటికి చెప్పుకోలేకుండా ఉన్నాను హెరాల్డ్, నీ యొక్క సహాయంతో ఇప్పుడు చెప్తున్నాను, నేను రాగ్నర్ యొక్క కొడుకుని. నా అన్న బియాన్ పెళ్లికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కప్పు పైకెత్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కప్పు పైకెత్తుతున్నారు. దాని తర్వాత హెరాల్డ్ బియాన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి నేను కూడా గున్హిల్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఆమెకు ప్రపోజ్ చేశాను, కానీ నీకే ఎందుకు దక్కిందని చెప్పి కొంచెం ఆలోచించి చూస్తే అందుకు కారణం నువ్వు రాగ్నర్ యొక్క కొడుకు, చాలా ఫేమస్ అయిన వాడివి అన్నది మాత్రమే ప్లస్ అని చెప్పాడు. బియాన్ అందరికి రాగ్నర్ అయిపోవాలని ఆశ ఉంటుంది, నీతో సహా. కానీ ఆయన్నే ఎందుకు అందరూ ఫాలో అయ్యారు, నిన్నెందుకు అవ్వలేదని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే రాగ్నర్ కి దేవుళ్ళు పుట్టుకతోనే వరం ఇచ్చి పంపారు, నీకు ఆ వరం దక్కలేదు. నేను గున్హిల్ ని పెళ్లి చేసుకునింది నీకు ఇబ్బందిగా ఉంది అని అడిగాడు. హెరాల్డ్ నాకంతా ఏమి ఇబ్బందిగా లేదు, అమ్మాయిలు నన్ను ఇలా రిజెక్ట్ చేయడం నాకేం కొత్త చెప్పు, నాకు దీనికన్నా పెద్ద పెద్ద అంబిషన్స్ ఉంది, దానిపై ఫోకస్ చేసుకుంటాలే అని చెప్పేశాడు. కట్ చేస్తే ఓలాఫ్ రాజ్యంలో కొన్ని తోడేళ్లు ఆహారం తింటూ ఉంది. విట్సర్క్ ఓలాఫ్ ని చూడాలి అని చెప్పాడు కదా, వాడి ఒంట్లో ఉన్న ఒక చిన్న గుడ్డ కూడా లేకుండా ఒక పెద్ద హీటింగ్ రూమ్ లోకి వాడిని వదిలారు. పొగలో నుండి ఓలాఫ్ యొక్క వాయిస్ మాత్రమే వాడికి వినిపిస్తూ ఉంది. నీ తమ్ముడు ఐవర్ చెప్పాడు నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్పి. కూర్చో విట్సర్క్, రే గెస్ట్ కి తాగడానికి ఏమన్నా ఇవ్వండి అని చెప్పి ఇంకొక రాగ్నర్ కొడుకుని నేను మీట్ అయినందుకు నాకు సంతోషంగా ఉంది. నా కింగ్డమ్ ని నువ్వు చూసావు కదా, దాని యొక్క అభిప్రాయం ఏంటని చెప్పు అని చెప్పి కొంచెం ముందుకు రాగా విట్సర్క్ నేనేదో మాయాలోకంలో ఉన్నట్టు అన్ని ఇల్యూషన్ గానే నాకు కనిపిస్తూ ఉంది, మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు బుద్ధ అనే కదా పిలుస్తారు అని అడిగాడు. అందుకు ఓలాఫ్ గట్టిగా నవ్వుతున్నాడు. ఇంతకు ముందు ఆ బుద్ధ సన్యాసి ఉన్నాడు కదా, వాడు నవ్వాడు కదా, అదేలాగా. క్యాటిగట్ లో ఐవర్ వాడి యొక్క రథాన్ని వేగంగా తోలుకొస్తూ ఉన్నాడు. నడి వీధిలో పెట్టిన వాడి విగ్రహాన్ని ఎవరో అడ్డంగా చీల్చి దానిపై పందిని అన్నిటినీ వేసి దాన్ని నాశనం చేసేశారు. ఐవర్ మొహంలో అంత కోపం, ఈ పని చేసింది ఎవరని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ బయటికి లాకారు, దాన్ని ఎవరో చేశారు అని చెప్పి. విట్సర్క్ యొక్క లవర్ థోరాని తీసుకొచ్చి ఐవర్ ముందు నిల్చోబెట్టగా ఐవర్ తోరా ఇలా రా, వచ్చి కూర్చో, నేను ఈ రాజ్యాన్ని మంచిగానే కదా పరిపాలిస్తున్నాను, కానీ నీకెందుకు నచ్చడం లేదు. అందుకు తోరా రాగ్నర్ ఈ దేశాన్ని పరిపాలించే సమయంలో అందరూ స్వతంత్రులుగా ఉండేవారు అని చెప్పి మా నాన్న నాకు చెప్పున్నాడు. నేను ఒక దేవుణ్ణి, నన్ను అందరూ పూజించండి అని చెప్పి ఎప్పుడు రాగ్నర్ చెప్పింది లేదు. ఎవ్వరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ అందరూ సమానమే, అందరూ మనుషులే అని చెప్పి రాగ్నర్ చెప్పాడు అని చెప్పింది. ఐవర్ అబ్బా సూపర్ గా మాట్లాడావు తోరా, నువ్వు మాట్లాడింది వింటుంటేనే నాకు సంతోషంగా ఉంది, సరే ఇక్కడికి రా అని చెప్పి ఆమె బొగ్గలపై చేతులు పెట్టి సరే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. తోరాకి షాక్, వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి. ఇక్కడ ఓలాఫ్ మీ యొక్క బ్రదర్ ఐవర్ ఎలాంటి పరిపాలకుడు, మంచోడా లేక ఒక మాన్స్టరా, వాడి గురించి నేను తెలుసుకోవాలి చెప్పు అని అడిగాడు. కట్ చేస్తే తోరా బయటికి వచ్చేటప్పుడు ఆమె బొగ్గపై రెడ్ కలర్ పెయింట్ రాసుకోంది, అది రాసింది ఐవరే. సో సోల్జర్స్ ఆమెను తరుముకుంటూ వెళ్తూ
ఉన్నారు. విట్సర్క్ యొక్క వాయిస్ లో నా తమ్ముడు వాడు దేవుడు అని చెప్పుకొని అందరినీ పూజించాలని చెప్పుకుంటున్నాడు. నాకు తెలిసిన ఐవర్ వాడు కాదు, వాడు ఎప్పుడో చచ్చిపోయి ఇప్పుడు రాక్షసుడిగా మారిపోయాడు అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ ఐవర్ ఎవరెవరంతా దేవుడు కాదు అని చెప్పుంటారో వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చారు. అందులో తోరా యొక్క ఫ్యామిలీ కూడా ఉంది. ఓలాఫ్, అయితే నువ్వు ఇక్కడికి వచ్చింది ఐవర్ కి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్లి ఇంగ్లాండ్ కి అటాక్ చేయడం కోసం కాదా అని అడిగాడు. అందుకు విట్సర్క్, ఓలాఫ్, నేను ఐవర్ కి హెల్ప్ చేయడం కోసం ఇక్కడికి రాలేదు. వాడిని కింగ్ పదవి నుంచి తీసి పడేసి నన్ను ఆ సింహాసనంలో కూర్చోపెట్టమని చెప్పి హెల్ప్ అడగడం కోసమే వచ్చాను అని చెప్పాడు. ఓలాఫ్, కానీ నేను నా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అక్కడ తోరా కళ్ళ ముందే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పై పెట్రోల్ పోసి తగలపెడుతున్నారు. దాని తర్వాత ఆమెపై కూడా పెట్రోల్ పోశారు. ఇక్కడ విట్సర్క్ ని ఓలాఫ్ అరెస్ట్ చేయడానికి తోరాపై నిప్పంటుకోవడానికి కరెక్ట్ గా ఉంది. దాన్ని వాడి తమ్ముడు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉన్నాడు. ఐవర్ ఆ రోజు నైట్ చెప్పింది ఇప్పుడు చేసి చూపించేశాడు. ఫ్లోకి ఐలాండ్ లో కెటిల్ యొక్క కూతుర్ని పూర్తి చేసి వచ్చేటప్పుడు కెటిల్ ని చాలా దూరంలో చూశాడు. ఫ్లోకి వాడి దగ్గరికి వెళ్లి, నువ్వు నీ కూతుర్ని పూడ్చడానికి కూడా రాలేదా అని అడిగాడు. కెటిల్, అది ఐలాండ్ కి వచ్చినప్పటి నుంచి నాతో ఎక్కువ మాట్లాడిన దానికంటే నీతోనే ఎక్కువ మాట్లాడింది. సో నువ్వు ఆ పని చేసేది కరెక్ట్ గా ఉంటుంది అనుకున్నా. అంతేకాకుండా ఆమె యొక్క కడుపులో నీ బిడ్డ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీరు చాలా క్లోజ్ కదా. నేను కూతుర్ని అంతా పెద్దగా పట్టించుకోను, ఎప్పటికైనా అది ఇంకో ఇంటికి వెళ్ళేదే కదా. నా మాటలు వింటుంటే నీ కోపం వచ్చి నన్ను కొట్టాలనిపిస్తుంది కదా, కొట్టు ఫ్లోకి, కొట్టు అని చెప్తున్నాడు. ఫ్లోకి, నేను గాని పాత ఫ్లోకిగా ఉండుంటే నీ తలపై కొట్టి స్పృహ తప్పించి చేతులు కళ్ళు కట్టి నీ భార్యను నీ కళ్ళ ముందే పెట్రోల్ పోసి తగలపెట్టి నీ కొడుకుని నీ కళ్ళ ముందే చిత్రవద చేసి వాడిని చంపే స్టేజ్కి తీసుకెళ్లి నిన్ను చంపుతాను. నువ్వు సస్పెన్స్ తోనే నా వంశానికి ఏమైందో అని తెలియకుండా చేస్తావు. కానీ నేను ఇప్పుడు పాత ఫ్లోకి కాదు కదా, ఈ ల్యాండ్ కి వచ్చి నాకు జ్ఞానోదయం అయింది ఏంటో తెలుసా, నీలాంటి మనుషుల్ని ఈ ల్యాండ్ మార్చలేదు, నేను మార్చలేను. దానికన్నా బదులుగా నేను మారిపోయేది బెటర్. మీకు తోచింది ఐలాండ్ లో చేసుకోండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. బెసెక్స్ అడవిలో ఒక చోటను చూపిస్తున్నారు. అక్కడ జూడిత్ ఒక మంత్రగత్తె దగ్గర కొన్ని మందులు తీసుకొని వేసుకుంటూ ఉంది. ఆమెకేదో ఒళ్ళు బాగలేనట్టుగా ఉంది. ఆ సమయంలో ఏదో లేడీ యొక్క గొంతు వినిపించగా అది ఎవరో అని అడిగింది. అందుకు ఆమె, ఒక పిచ్చిదమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, దాన్ని నేనే ఇప్పుడు చూసుకుంటున్నాను అని చెప్పింది. ఎవర్రా ఆ పిచ్చిది అని వెళ్ళి చూస్తే లాగర్దా జుట్టంతా కట్ చేసేసి ఏదో పిచ్చిదానిలా అయిపోయింది. వెంటనే జూడిత్ ఆమెను కోటకి తీసుకెళ్లిపోయింది. ఆమె మైండ్ లో యుద్ధం తర్వాత ఆమెకు ఎగ్బర్ట్ కనిపించినట్టు విజన్స్, దాని తర్వాత రాగ్నర్ చనిపోయే కొద్ది నిమిషాల ముందు చెప్పిన విషయం, చావుని చూసి నేను ఎప్పటికీ భయపడను, భయపడితే వాల్హాలా నాకు ఎంట్రీ ఉండదు కదా, అన్ని విషన్స్ వచ్చేసిన తర్వాత ఎల్స్విత్ ని చూసి నేను ఇప్పుడు ఎక్కడున్నాను అని అడిగింది. అందుకు జూడిత్ వెసెక్స్ అని చెప్పగా, లాగర్దా ఎగ్బర్ట్ యొక్క రాజ్యమే కదా అని అడిగింది. అవును, ఇది ఎగ్బర్ట్ యొక్క ప్లేసే, నువ్విప్పుడు పడుకో అని చెప్పి జూడిత్ పడుకోబెట్టింది. ఇక్కడ తోర్వి డానిష్ ఆర్మీ ఎక్కడుందని చెప్పి వెళ్ళి చూసేసి ఊబే దగ్గరికి వచ్చి వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పింది. పక్కనున్న సోల్జర్, అయితే మనం ఇప్పుడే అటాక్ చేద్దాము, అదే మనకి అడ్వాంటేజ్ గా ఉంటుంది, సర్ప్రైజ్ అటాక్ చేస్తేనే కదా కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పాడు. ఊబే, లేదు, ఫస్ట్ మనం వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేద్దాము, అలా మాట్లాడలేదు అంటే దాని తర్వాత అటాక్ గురించి ఆలోచిద్దాము అని చెప్పాడు. అందుకు ఆ సోల్జర్, ఒకవేళ నువ్వు వాళ్ళతో జాయిన్ అయిపోయి మమ్మల్ని అటాక్ చేస్తే అని అడిగాడు. ఊబే, నేను వాళ్ళతో జాయిన్ అవుతానా లేదా అని చెప్పి తెలియదు, కానీ నువ్వు నా ఆర్డర్ ని ఫాలో అవ్వకపోతే నీ యొక్క కింగ్ నిన్నేం చేస్తాడని చెప్పి నాకు తెలుసు, సో నేను చెప్పిన పనిని ఫస్ట్ చేయరా బాబు అని చెప్పి తోర్వి వాడు అక్కడికి వెళ్లారు. నేను ఊబే రాగ్నర్ బ్లార్ద్రోక్ యొక్క కొడుకు అని చెప్పింది. దాక్కున్న అందరు సోల్జర్స్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని బోట్ లో వాళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ విట్సర్క్ ని హీట్ రూమ్ లో చేతులు కాళ్ళు కట్టి పెట్టున్నారు. లోపలికి వచ్చిన డోర్ఫ్, కింగ్ నిన్ను ఇప్పుడు ఒక విషయాన్ని అడగమన్నాడు రా, నీ నిర్ణయంలో ఏదైనా మార్పులు ఉందా, నీ బ్రదర్ కి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తే మనమంతా వెళ్ళి ఇంగ్లాండ్ ని అటాక్ చేయొచ్చు, లేదు నీ బ్రదర్ ని నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను, ఇంకా వాడిని అటాక్ చేసి వాడి కింగ్ పదం నుంచి దించాలనుకుంటున్నావా అని అడిగాడు. అందుకు విట్సర్క్, ఇంత చల్లనైన ప్రదేశంలో ఇలాంటి వేడిలో చావడం ఎంత విచిత్రంగా ఉందో, అదేలాగే మీ యొక్క కింగ్ నన్ను చంపాలని చెప్పి నిర్ణయం తీసేసుకొని ఇప్పుడు నా యొక్క నిర్ణయం ఏంటని అడగటము, కానీ నా యొక్క నిర్ణయంలో ఎటువంటి
మార్పు లేదు. నా బ్రదర్ ని నేను వ్యతిరేకిస్తున్నాను, వాడిని కింగ్ పదవి నుంచి దించాలి అని చెప్పాడు. ఆ డ్రోర్ఫ్ రాజుల యొక్క నిర్ణయం ఒకేలాగా ఎప్పుడూ ఉండదు, మారుతూ ఉంటుందని చెప్పి నీకు తెలుసు అనుకున్నాను, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నావే అని చెప్పి కట్లను విప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఊబే అండ్ తోర్వి పక్కనున్న ఒక ఐలాండ్ కి వచ్చారు. అక్కడే డానిష్ క్యాంప్ ని సెట్ చేస్తున్నారు. ఊబేని చూసింది అక్కడున్న వాళ్ళందరూ ఊబే 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 అని చెప్పి వాడిని వెల్కమ్ చేశారు. తోర్వి చూసావా నీ పేరు కూడా ఫేమస్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ క్యాటికట్ లో హైవర్ కి బిడ్డ పట్టబోతూ ఉంది. ఫ్రేడిస్ యొక్క ప్రసవ వేదన చూసి హైవర్ కి ఒక పక్క బాధగా ఉన్నా ఇంకొక పక్క వాడికి బిడ్డ పుట్టబోతుంది అని చెప్పి సంతోషపడుతున్నాడు. ప్రసవాన్ని చూస్తున్న వాళ్ళందరి మొహంలో షాకు, బిడ్డ పుట్టిపోయింది. కానీ విషయం ఏంటంటే హైవర్ లాగే వాడి కొడుకు కూడా కుంటిగానే పుట్టాడు. ఫ్రేడిస్ దాన్ని చూసి షాక్ అవ్వకుండా సంతోషపడుతూ ఉంది. హైవర్ సంతోషంగా వాడి కొడుకుని తీసుకొని బోల్డర్ వచ్చేసాడు అని చెప్పి చూశాడు. ఫ్రేడిస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దేవుళ్ళకి స్పెషల్ చిల్డ్రన్స్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పి, అందుకే మనకి ఇలాంటి ఒక కొడుకు పుట్టింది అని చెప్పింది. కానీ హైవర్ కదే అస్సలు నచ్చల. ఇక్కడ ఊబే లోపలికి వెళ్ళి అక్కడున్న కింగ్స్ ని మీట్ అయ్యాడు. అక్కడ ముగ్గురు కింగ్స్ ఉన్నారు. హేమింగ్, యాగంటైర్, ఫ్రోడి అని చెప్పి ముగ్గురు కింగ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను కింగ్ ఆల్ఫ్రెడ్ కోసం మాట్లాడడానికి వచ్చానని చెప్పి మీ యొక్క శత్రు అనుకోకండి అని చెప్పి చేతులు ఇచ్చాడు. వెసెక్స్ లో లాగర్తా వచ్చినందుకు ఒక మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసి ఆల్ఫ్రెడ్, ఊబే అండ్ తోర్వి డానిష్ ఆర్మీతో ఫైట్ చేయడానికి వెళ్ళున్నారు. లాగర్తా అయితే నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో అని అడిగింది. బియాన్ క్యాటికట్ ని అటాక్ చేసి హైవర్ ని ఓడించడం కోసం హెరాల్డ్ తో జాయిన్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ డిసిషన్ తీసుకొని లైఫ్ ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పాడు. లాగర్తా జీవితంలో మార్పులు అనేది సహజమే, నా జీవితం కూడా ఇప్పుడు ముందులా లేదు కదా. లాగర్తా ఒక ఫేమస్ షీల్డ్ మేడన్. ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి నా షీల్డ్ నా దగ్గర లేదు, బలహీనురాలైపోయా అని చెప్పింది. వెంటనే జూడిత్, లేదు నువ్వు బలహీనురాలు కాదు లాగర్తా, నీలో చాలా బలం ఉంది, తొందరలో నువ్వు కోలుకుంటావు, నీలో చాలా నిజాయితీ ఉంది అని చెప్పింది. లాగర్తా నేను కోలుకోవడానికి నిజాయితీ మాత్రం సరిపోతుందా నా స్వీట్ జూడిత్ అని అడిగింది. లాగర్తా ఇలా నీరసంగా మాట్లాడడం చూడటానికి నాకు చాలా బాధగా ఉంది, మీకెలా అనిపిస్తోంది అని చెప్పి కామెంట్ చేయండి. ఇక్కడ ఊబేతో ఆ ముగ్గురు కింగ్స్ నువ్వెందుకు క్రిస్టియన్ కి సపోర్ట్ చేసి యుద్ధం చేస్తున్నావు అని అడిగారు. తోర్వి ఎప్పుడు చూసినా యుద్ధం యుద్ధం అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి, మీలాంటి మగోళ్ళకి అర్థం కాదు, మా లాంటి ఆడవాళ్ళకే అర్థమవుతుంది అని చెప్పింది. అప్పుడు అక్కడున్న కింగ్ ఫ్రోడి ఈ లేడీ ఎవరు అని అడిగాడు. ఊబే ఇది నా వైఫ్ తోర్వి, షీల్డ్ మేడన్ అని చెప్పి, కింగ్ ఆల్ఫ్రెడ్ నా కోసం కొన్ని ల్యాండ్స్ ని ఈస్ట్ ఇంగ్లాండ్ లో ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పుడు మా కోసం దాన్ని ఇచ్చేసాడు కూడా, అందులో మీరు కూడా వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు. మనమందరం యుద్ధం యుద్ధం అని చెప్పి వేరే వేరే దేశాలకు వెళ్ళడానికి కారణం ఏంటి? మనం తిండి కోసమే కదా. ఇక్కడ భూమిలో అది చాలా సులభంగా దొరుకుతుంది. మా తండ్రి రాగ్నర్ యొక్క కోరిక కూడా అదే కదా, ఇంగ్లాండ్ లో ఒక ల్యాండ్ ఉండి అక్కడ వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి. మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు యుద్ధం చేయాలంటే చేయొచ్చు, కానీ యుద్ధంలో చాలా మంది చనిపోతారు. నేను చెప్పే విషయాన్ని చేస్తే సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాడు. వాళ్ళందరూ ఊబే చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ వెసెక్స్ లో జూడిత్, లాగర్తా, ఎల్స్విత్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు జూడిత్ ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంది. నాకిప్పుడు ఒక వ్యాధి వచ్చింది, దాన్ని ఎవ్వరూ నయం చేయలేరు. నా దేశంలో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా ప్రాణాలతో బతికి నేను చూసింది లేదు. సో తొందరగా నేను చనిపోబోతున్నాను అని చెప్పింది. ఎల్స్విత్ ఏడుస్తూ ఉంది. వెంటనే లాగర్తా, నీకు చిన్న వయసేలే, దాన్ని నువ్వు తట్టుకోగలవు. నేనెలా ఒక యుద్ధ భూమిలో వారియరో అదేలాగా నువ్వు ఈ కోటలో వారియర్వి. ఆడవాళ్ళు ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి దేశంలో అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ నువ్వు నేను చేస్తాను అని చెప్పి సాధించావు. ఆ సాధించిన దానికి గుర్తుగానే ఇప్పుడు నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు. మనమిద్దరం ఇంకా చాలా విషయాల్ని సాధించాలి జూడిత్, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏమీ కాదు అని చెప్పి ఓదార్చింది. ఇక్కడ డానిష్ ప్లేస్ లో ఆ ముగ్గురు కింగ్స్ లో ఒక కింగ్ కి మాత్రం ఊబే చెప్పిన విషయం నచ్చలా. నేను యుద్ధమే చేస్తా అని చెప్తున్నాడు. అది ఇంకెవరో
ఇంకెవరో కాదు, ఆ ఫ్రోడీ అనేవాడు చెప్పాను కదా, ఆ కింగే. ఊబే, నా డీల్ ని నువ్వు ఒప్పుకోలేదు అంటే నన్ను అవమానపరిచినట్టే. నేను కింగ్ ఫ్రోడీని సింగిల్ కాంపాక్ట్ కి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పాడు. కింగ్ ఫ్రోడీ కూడా సరే అందుకు నేను ఒప్పుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ ఫ్లోకి వాళ్ళందరినీ వద్దనుకొని వచ్చేసాడు కదా, ఒక చోట కూర్చొని వాళ్ళ దేవుళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కింగ్ ఓలాఫ్ విట్సర్క్ దగ్గరికి వచ్చి, రే మేల్కొని పైకి లే, నేను డిసైడ్ చేసేసాను, నీతో కలిసి ఐవర్ కింగ్ నన్ను అటాక్ చేయబోతున్నాను అని చెప్పింది. విట్సర్క్ మొహంలో సంతోషం. కట్ చేస్తే ఇక్కడ ఐవర్ తన కొడుకుని అడవిలోకి తీసుకొచ్చి వాడితో మాట్లాడుతున్నాడు. నువ్వే నా మొదటి డ్రీము లెగసీ అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు నువ్వు పుట్టలేదు. మీ తల్లి ఎప్పుడు చూసినా దేవుడు మనకి ఒక దివ్యమైన కొడుకుని ఇవ్వబోతున్నాడు అని చెప్తూ ఉండేది, కానీ నువ్వు దివ్యమైన కొడుకువి కాదు, ఒక కుంటివాడిగా పుట్టావు. నా లైఫ్ ఫుల్ గా ఈ అవిటితనంతో ఉండి కష్టపడ్డా, అదే లాంటి కష్టం నీకుండకూడదు అని చెప్పి అడవిలోనే పెట్టేసి వెళ్తూ ఉన్నాడు. రాగ్నర్ వీడు పుట్టినప్పుడు కూడా అడవిలోకి తీసుకెళ్లి చంపేద్దామని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చేస్తాడు కదా, సేమ్ అదేలాగే వీడు కూడా అక్కడ పెట్టి వస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసి బాధపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఫ్లోకి వాళ్ళ దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడని చెప్పాను కదా, ఒక కొండ దగ్గరికి వచ్చి అక్కడ ఒక గుహని చూసి లోపలికి వెళ్దాము అని చెప్పి నిల్చున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.